గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం నెక్స్ట్ అప్గ్రేడ్ వైపర్ బ్లేడ్స్ అనమాట. సో ఇది బేసిక్ అప్గ్రేడే, కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రైనీ వెదర్కి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న వైపర్స్ ఏంటంటే ఫ్రేమ్ వైపర్స్ అనమాట. సో ఇవి ఫ్రేమ్ వస్తాయి, చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రేమ్లెస్ బాష్ నుంచి క్లియర్ అడ్వాంటేజ్. ఇవి రెండు కలిపి నాకు ఆల్మోస్ట్ ఒక 700 to 800 పడింది, కానీ ఇవైతే వర్త్ అని చెప్పచ్చు వీటితో కంపేర్ చేసుకుంటే. సో ఇవైతే 400 మీకు దొరుకుతుంది, కానీ అంత క్వాలిటీ అయితే ఉండదు, బేగా పాడైపోతాయి. సో ప్రజెంట్ ఉన్న వైపర్స్ ఈ బ్లేడ్ అయితే బాగానే ఉంది, కానీ అవతల పక్క బ్లేడ్ అయితే పాడైపోయింది. మీకు అది చూపిస్తాను. ఈ బ్లేడ్ బాగానే ఉంది, సెకండ్ బ్లేడ్ చూడండి. వాటర్తో అయితే బాగానే ఉంటుంది, చూసుకోవచ్చు. బౌన్స్ అవుతుంది. సౌండ్ కూడా వస్తుంది, చూసుకోవచ్చు. యాక్చువల్గా డ్రైగా యూజ్ చేయకూడదు, బట్ మీకు చూపించడానికి నేను ఒకసారి డ్రై రన్ చేస్తున్నాను. వెట్లో కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. నేను ఇది ఒకటి 24 inch అండ్ ఒకటి 15 inch తీసుకున్నా. సో బేసిక్గా దీనికి 24 and 14 inch సరిపోద్ది బై కార్తో వచ్చింది అయితే. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ గ్యాప్ అయితే ఉంది. సో ఈ గ్యాప్ నేను కవర్ చేయడానికి 15 inch తీసుకున్నా. సో దీనికి ఎక్స్ట్రా కొంచెం యాడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఇన్స్టాల్ చేసి. ఇది ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీగా. సో చూసుకోవచ్చు, జస్ట్ ఇలా ఉన్నది, ఇలా ఫ్లిప్ చేసి డౌన్ సైడ్ లాగండి. సో మీకు ఇందులో నుంచి ఇలా వచ్చేస్తుంది ఇది. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో అది కూడా సేమ్. ఒకసారి తీసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోండి, క్లాత్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇన్స్టాల్ చేయొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి లాక్ మెకానిజం ఉంటుంది. ఇది కూడా ఇందులో క్లిప్ టైప్ ఉంటుంది. సో ఇది జస్ట్ ఇలా పెట్టి మీరు జస్ట్ ఆ గ్యాప్లోకి ఇది పెట్టి పైకి పుష్ చేయడమే. పుష్ చేసిన తర్వాత లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత పైన లాక్తో ఫినిష్ చేస్తే అయిపోయినట్టే. సో రెండో పక్క కూడా చూద్దాం. రిమూవ్ చేసిన తర్వాత జాగ్రత్తగా అయితే గ్లాస్ మీద పెట్టండి ఇది. లేదంటే ఇన్కేస్ మీరు పైకే ఉండుంటే బై మిస్టేక్ ఏదైనా గాలికి కానీ ఏదైనా పడిందంటే ఫోర్స్లో ఇక్కడ పడుతుంది. కంప్లీట్ ఐరన్ కాబట్టి గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీకు. సో రీప్లేస్ చేసే ముందు ఇక్కడ పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ బ్లేడ్ జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయండి. చూసుకోవచ్చు, రెండు పక్కల బ్లేడ్స్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. సో ఇప్పుడు గ్యాప్ చూడండి, చాలా తక్కువ వచ్చింది. ఇందాకైతే ఈ మాత్రం గ్యాప్ ఉంది, ఇప్పుడైతే ఇంత గ్యాప్ వచ్చింది. 16 సైజ్ కూడా సరిపోతుంది, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ రెండు ఓవర్లాప్ అండ్ తగిలే ఛాన్స్ ఉంది. సో బెటర్ గో ఫర్ 15. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో బాష్ వైపర్స్ అయితే ఇన్స్టలేషన్ అయిపోయింది. సో దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. చూసుకోవచ్చు, బోత్ సైడ్స్ చాలా క్లియర్గా ఉంది అండ్ మధ్యలో లైన్ కూడా లేదు. అదైతే క్లియర్ విజిబిలిటీ ఉంది అండ్ రైనీ సీజన్కి ఇదైతే ఇంకా చూసుకోక్కర్లేదు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. గ్యాప్ చూసుకోవచ్చు మీరు, చాలా మినిమల్ గ్యాప్ ఉంది, అది ఇక్కడతో అయిపోయింది. సో ఇది మాత్రం గ్యాపే ఉంది. అండ్ ఓవరాల్ విండ్ షీల్డ్ మొత్తం కవర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీని లైఫ్ స్పాన్ మీరు ఎక్కువ రోజులు రావాలి. మ్యాక్స్ ఏ వైపర్ బ్లేడ్స్ అయినా సరే 1 year మ్యాక్సిమం వస్తాయి, 1 to 2 years మ్యాక్స్. సో దీని లైఫ్ స్పాన్ మీకు ఎక్కువ రావాలంటే ఎప్పుడైనా సరే ఎండ్లో పార్క్ చేసినప్పుడు, సన్లో పార్క్ చేసినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ పైకి పెట్టేసుకోండి. సో
పైకి పెట్టేసుకోవడం వల్ల మీకు ఏంటంటే గ్లాస్ హీట్ ఎక్కినప్పుడు రబ్బర్ అయితే పాడవకుండా ఉంటుంది. సో బేసిక్గా ఈ రబ్బర్లు బేగా పాడైపోవడం వల్లే వైపర్ ఇష్యూస్ వస్తాయి. సో మ్యాక్స్ ఆఫ్ ది టైమ్స్ మోస్ట్లీ పైకి పెట్టుకుంటే మీకు దీని లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అనమాట. సో కంపారిటివ్ టు ఫ్రేమ్ వైపర్స్ ఇవైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దాని మీద లైఫ్ బాగుంటుంది అండ్ ఇది ఈజీ మెయింటెనెన్స్ కూడా. అవైతే మీకు ఒక ఫ్రేమ్తో ఇష్యూస్ వస్తే, నెక్స్ట్ రస్టిక్ ఇష్యూస్ వస్తే, దీనికైతే రస్ట్ పట్టే ఛాన్స్ కూడా ఉండదు, కంప్లీట్ ఫ్రేమ్లెస్ వస్తుంది కాబట్టి. ఇక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు పైకి పెట్టుకుని ఉంచుకుంటే ఎండలో పార్క్ చేసినప్పుడు దీని లైఫ్ అయితే పెరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చిన్న బేసిక్ మోడ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం, డోర్కి ప్రొటెక్టర్స్ అన్నమాట. సో ఇవి ఐపాప్ నుంచి, ఇవి అమెజాన్ నుంచి బై చేశాను. సమ్ అరౌండ్ 300 రూపీస్ పడింది. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇవి నాకు ఎందుకు నచ్చాయంటే బేసిక్గా రబ్బర్ వచ్చాయి. బేసిక్గా ఈ డోర్ ప్రొటెక్టర్స్ మ్యాక్సిమం ప్లాస్టిక్ ఉంటాయి. సో వీళ్ళు కొత్తగా రబ్బర్ అయితే లాంచ్ చేశారు. సో ఇవైతే మీకు ఇక్కడ వస్తాయి ఈ ప్లేస్లోని, నెక్స్ట్ ఈ ప్లేస్లోని. ఇవైతే మీరు బై మిస్టేక్గా ఎవరైనా తెలియకుండా ఇన్ కేస్ డోర్ ఓపెన్ చేసినా సరే అవైతే కొంచెం ప్రొటెక్ట్ చేస్తే తగలకుండా బాడీకి. లెట్స్ ఇన్స్టాల్ దిస్. ఆల్ 4 డోర్స్కి అయితే ఇన్స్టలేషన్ అయిపోయింది. చూసుకోవచ్చు. ఈ వెహికల్కి కూడా కొంచెం మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ప్రొటెక్షన్, ఒక చిన్న లేయర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో డోర్ తీసినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది బేసిక్గా రబ్బర్ అవడం వల్ల బాగా ఫ్లెక్సిబుల్ ఉంది. గమ్ కూడా చాలా బాగుంది. సో మీరు చూసుకో, కర్వ్ షేప్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్లాస్టిక్లో మీకు ఆప్షన్ ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. We'll come again with more upgrades. Until then, stay tuned. Do subscribe my channel if you're interested. And ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ అప్గ్రేడ్స్ తేడం ట్రై చేస్తాను కార్ మీద. ఇది ఈ కార్ కన్నా కాదు, ఏ కార్ కన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో until then, stay tuned. Do subscribe the channel and like and share. Thank you.